Hey guys, welcome back to my channel Sai Channi Vlogs, and once again we are back with one more family trip to Shirdi. ఈసారి మాతో అన్నయ్య వదిన అండ్ షన్ను కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కోపర్గాంలో ట్రైన్ దిగాము అండ్ అక్కడ నుండి షిర్డీకి 20 minutes to half an hour జర్నీ. ఎవ్రీ ఇయర్ మాకు 2 trips అయితే కామన్. ఫస్ట్ వన్ తిరుపతి అండ్ సెకండ్ వన్ షిర్డీ. ఇప్పుడు మేము హోటల్కి రీచ్ అయిపోయాము అండ్ టెంపుల్కి దగ్గరలోనే మేము రూమ్ బుక్ చేసాము. లెట్స్ హ్యావ్ ఎ క్విక్ రూమ్ టూర్. మేము ట్రిపుల్ బెడ్రూమ్ బుక్ చేసాము. నార్మల్ డేస్లో మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి రూమ్స్, బట్ గురు పౌర్ణమి టైంకి మాత్రం 1 month బిఫోర్ మనము బుక్ చేసుకోవాలి. ఫ్రెష్ అప్ అయ్యి ధూళి దర్శనంకి వెళ్దామని ప్లాన్ చేసాము. మేము అక్కడికి వెళ్ళేకి 4 o'clock అయింది. సో ఇంకా టైం ఉందని ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. ఫ్రీ దర్శనం కాస్త ఆర్తి దర్శనం అయిపోయింది. బయటికి వచ్చేకి 6:30 అయింది ఆల్మోస్ట్. గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ బాబా లైఫ్ జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలా బయటికి వచ్చాక షన్ను అన్న తమ్ముడు హార్స్ రైడ్ చేశారు. ఆల్మోస్ట్ 12 years నుండి అనంతపూర్ వాళ్ళు ట్రస్ట్ ఫామ్ చేసి 12 years నుండి షిర్డీలో అన్నదానం చేస్తున్నారు. మా డాడీ కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద ట్రస్ట్. మేము వెళ్ళినప్పుడు హాట్ మసాలా దోశలు వేస్తున్నారు. అక్కడ టిఫిన్ కంప్లీట్ చేసి ఆర్యవైశ్యాస్ హోటల్కి స్టార్ట్ అయిపోయాము. ఇదే ఆ హోటల్ లోపల చాలా స్పేషియస్గా ఉంది అండ్ లోపల ఒక టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ నుండి బాబా ఊరేగింపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
బిఫోర్ ఇయర్స్ కన్నా ఈసారి క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చింది. అలా ఊరేగింపు ప్రోగ్రామ్ జరుగుతుంది. బట్ వర్షం పడడం వల్ల మేమైతే రూమ్కి వచ్చాము. ఆల్మోస్ట్ 3 to 4 hours జరిగింది ఈ ఈవెంట్. బాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడే ఫుడ్ డొనేషన్ దగ్గరికి వచ్చాము. ఇది అన్నదానం జరిగే ప్లేస్లోని క్రౌడ్. 4 days నుండి అన్నదానం చేస్తున్నారు. 4 days కూడా క్రౌడ్ ఇలాగే ఉంటుంది. మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నైట్ 12 to 1 వరకు కూడా ఫుడ్ డొనేషన్ జరుగుతూనే ఉంటుంది. కాసేపు వడ్డించి మేము రూమ్కి వచ్చేసాము. చాన్ చేస్తావా మొక్క చేస్తావా బంగారం అండ్ ఇట్స్ డే 3. ఈరోజు గురు పౌర్ణిమ. మేము బాబా వ్రతం చేసాము. వ్రతం 10కి స్టార్ట్ అవుతే ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 1 o'clock అయింది అయిపోయేకి. వ్రతం అయిపోయాక లంచ్ చేసి మేమైతే దర్శనంకి వెళ్ళాము. దర్శనం అయిపోయాక షాపింగ్ చేసి అన్నదానం దగ్గరికి వచ్చాము. అండ్ గురు పౌర్ణమి డే రోజు ఈవినింగ్ అన్నదానం దగ్గర కోలాటం ఈవెంట్ అరేంజ్ చేశారు. కాసేపు ఫుడ్ సర్వ్ చేసి డిన్నర్ చేశాక మేము రూమ్కి వెళ్ళాము. మా డాడీ నా తమ్ముడు నైట్ 1 o'clock వరకు అక్కడే ఉండి ఫుడ్ సర్వింగ్ చేశారు. వెళ్ళాక నైట్ 11 o'clock అప్పుడు ఇంకా మా డాడీ అండ్ లడ్డు రాలేదని షన్ను ఎలా కాల్ చేసి పిలుస్తుంది చూడండి. ఎత్తలేదా తాత ఫోను? ఇప్పుడు చేయి, మళ్ళీ చేయి. హలో, ఎవరికి? అండ్ ఇట్స్ డే 4. ఈరోజు మేము రిటర్న్ అవుతున్నాము. సో ఇంకా ప్రసాదం అండ్ దూద్ పేడ షాపింగ్ చేసి రూమ్ దగ్గరలో అద్దాల్ మహల్కి వెళ్ళాము. మనం మిర్రర్స్లో నుండి చూస్తే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ బాబాస్ మనకు కనిపిస్తారు. సో అక్కడ దర్శనం చేసుకొని లంచ్ చేసి కోపర్ గౌన్కి స్టార్ట్ అయిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళాక 2 hours ట్రైన్ డిలే అయిందని తెలిసింది. ఇంతలో షన్ను చాక్లెట్ తిని వాళ్ళ అమ్మకి చాక్లెట్ ఎలా తినిపిస్తుందో చూడండి.